నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీద బైఠాయించి ధర్నా చేస్తున్న పరిస్థితి. దాదాపు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంపై కూడా నిరుద్యోగులందరూ కూడా నిరాశ చెంది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద బైఠాయిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగులందరూ కూడా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా దాదాపు 60,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పేటివన్నీ శుద్ధ తప్పులు. రేవంత్ రెడ్డి చెప్పే మాటలు నమ్మకండి. ఎందుకంటే ఉద్యోగాలు ఎగ్జామ్స్ రాసిన వారిగా మాకు తెలుసు వాళ్ళు ఎంత నిజం చెప్తున్నారు, ఎంత అబద్ధం చెప్తున్నారు. ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టుకోవడానికి, బహిరంగ సభల్లో మాట్లాడుకోవడానికి తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. నిరుద్యోగులకు చేసింది వాళ్ళు శూన్యం. మరి తీసుకోమనండి, తలకాయ తీసేసుకోమనండి. ఎందుకు తీసుకోవట్లేదు? నిజంగా ఇచ్చినోడైతే మరి రమ్మానండి, అశోక్ నగర్ కి రమ్మానండి, లేదా నిరుద్యోగులను పిలుచుకోమనండి. ఎందుకు పిలుచుకోవట్లేదు? పిలుచుకొని మాట్లాడాలి కదా. ఇన్ని జరుగుతున్నాయి, ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదంటారా? మీరు చెప్పండి. అంటనే ఉంటారు. వాళ్ళకి ఇంకేం పని ఉంది? ఇప్పుడు మేము అడిగిన వాళ్ళు చేయలేరు కాబట్టి ఏదో ఒక ముద్ర వీళ్ళని వేసేస్తే మాకు వచ్చే సపోర్ట్ రాకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నం తప్ప వాళ్ళు చెప్పేటివి ఏది నిజం కాదు. మా డిమాండ్స్ ఏం లేదండి. మాకు కావాల్సిన, మాకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం ఇంకొక కొత్త మోసం ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ప్రమోషన్స్ తో ఉద్యోగాలను భర్తీ చేయడం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వాలే ఆలోచించాలి. ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్న దానికి మీరు అన్ని ప్రమోషన్స్ లో ఫిల్ చేసుకుంటూ పోతే మా భవిష్యత్ ఏంటి? మేము అడిగేది అదే. సో మేము అడిగేదల్లా ఒకటే, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇప్పుడు 5,000 పోలీసు ఉద్యోగాలు అంటున్నారు, కాదు 20,000 ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఇన్ని రోజులు ఇవ్వకుండా నోటిఫికేషన్ ఈ రోజు 5,000 ఇస్తే ఎట్లా సరిపోతాయి? ఇంతమంది లక్షల మంది నిరుద్యోగులు ఎట్లా కంప్లీట్ అవుతారు? అది పద్ధతి కాదు కదా. రాహుల్ గాంధీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులు అడ్డు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక కనీసం నిరుద్యోగుల మొహం కాదు కదా, కనీసం అశోక్ నగర్ మొహం కూడా చూడడం పరిస్థితి. ఏం చెప్తున్నారు? వాళ్ళకి అధికారం వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్న ఆటలు ఆడుతున్నారు. అది కొత్తగా చెప్పేది ఏముంది? అదే కదా వాళ్ళు చేసింది. ఓట్లు ఉన్నన్ని రోజులు మా చుట్టూ తిరిగినారు. ఓట్లు అయిపోగానే మీరెవరు అన్నారు. వాళ్ళకి వచ్చి కాంగ్రెస్ కి వచ్చిందే మోసం చేయడం కదా. మోసం చేయడంలో కాంగ్రెస్ దిట్టా. ఇక్కడతో ఇంకా క్లియర్ గా అర్థమైంది. ఇంకోసారి ఎవడు నమ్మడు. నమ్మినా గానీ అది కాదు ఉన్న నిజం ఏంటి అనేది మేము ప్రజలకు తెలియజేస్తాం. మేము చెప్పేది ఒకటే, మీరు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. గ్రూప్స్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా లేవు. ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు. లెక్క పెట్టుకోండి, నేను తలకాయ తీసేసుకుంటున్నానని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎక్కడ తీసుకోమని చెప్పండి కదా. ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు కదా. తెలుసు, ఒకవేళ ఇచ్చే ఉంటే మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తామండి? రాము కదా. గతంలో ఇట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం మీ ఇన్స్టిట్యూట్ లకు వచ్చి మిమ్మల్ని అందరినీ తిప్పిండు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ల కోసం మీరే తిరగాల్సి వస్తుంది. అంతే కదా. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళకి చూసుకుంటారు. ఇప్పటి వరకు ఏమీ లేదు. వాళ్ళు మమ్మల్ని ఇలానే తిప్పుకుంటూ ఉంటారు. మాకు న్యాయం జరగాలి. వేసుకోనండి, మాకు తెలియదు. ఇంకా మాకు న్యాయం జరిగే వరకు అయితే ఎవరి కోసం మీ అరెస్టులు? ఎవరి కోసం మీ అరెస్టులు? ఎవరి కోసం? దేనికోసం మీ అరెస్టులు? దేనికోసం మీ అరెస్టులు? దేనికోసం మీ అరెస్టులు? దేనికోసం మీ అరెస్టులు? దేనికోసం మీరు అరెస్టులు? దేనికోసం మీ అరెస్టులు? ఎవరి కోసం? ప్రజాస్వామ్యంలో ఇంతగానమా? ఇది అన్యాయం సార్. 10 నిమిషాలు సార్ ఇరిపోతా సార్ కాదు మేమేం దొంగలమా సార్?
ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఇంత అక్రమమా, ఇంత అక్రమం మేము అడిగినాము. మీరు ఇస్తారన్న 2 లక్షల ఉద్యోగాలు అడిగినాం. ఈ అన్యాయం ఎవరి కోసం మీరు చేస్తున్నారు? ఎవరి కోసం మీరు ఎవరి దాని కోసం చేస్తున్నారు? ఎవరి మెప్పు కోసం మీరు ఆలోచన చేస్తా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజానికం ఆలోచన చేయాలి. నిరుద్యోగులను ఈ ప్రభుత్వం నిండా ఉంచింది, చంపాలనుకుంటుంది. మాకేదైనా బాధ జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయచేసి మమ్మల్ని రక్షించుకోండి. తెలంగాణ సమాజం వీళ్ళు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి రక్షించుకోండి. ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓన్లీ ప్రమోషన్ల ద్వారా చేస్తా ఉన్నారు. అంటే నిరుద్యోగులను నిండు ముంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అతని ఎస్ఐపిసి కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు. వీళ్ళది ఏదైనా సరే ఉద్యమం ఆగదంటే ఆగదు చెప్తా ఉన్నాము. జాబులు మాకు 5,000 వద్దు, 20,000 కావాలి. మాకు 5,000 అనేవి మాకు అవసరం లేదు. 4 సంవత్సరాలు అయితే మేము హాస్టల్ ఫీజు కట్టలేక తినక చదువుకుంటున్నాం. 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 5,000 వద్దు, 20,000 కావాలి. మాకు ఒక్క నోటిఫికేషన్ సీఎం గారు అంటున్నారు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నాం అని అంటున్నారు. మాకు నోటిఫికేషన్ వెంటనే కావాలి. మాకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. మాకు 5,000 వద్దు, 20,000 కావాలి.